అందరికీ నమస్కారం మిత్రులారా. నేను మీ శేషగిరి సృష్టి అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి శ్రీ పరభవనామ సంవత్సర ఉగాది వార్షిక ఫలాలు తెలియజేస్తున్నాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, ఈ ధనురాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నప్పటికీ వీరికి ఈ సంవత్సరం అంతా ఎక్కువగా జూన్ వరకు ఒక విధంగా ఉంటుంది, జూన్ తర్వాత నుంచి ఒక విధంగా ఉంటుంది. వీరి జీవితం, వీరి జాతకం, వీరి యొక్క నిత్య రోజువారీ రొటీన్ జీవితం ఎలా కొంత మార్పు వస్తుందంటే, ఏ మార్పు రావాలన్నా వీరు రాహు కూడా అనుకూలంగా ఉన్నాడు ప్రస్తుతం అయితే. కానీ ఈ అనుకూలత ఎంతవరకు ఉంటుంది? ఈ సంవత్సరం డిసెంబర్ వరకు రాహు కేతువులు అనుకూలంగా ఉన్నప్పటికీ డిసెంబర్ తర్వాత మారబోయే రాహు కేతువులు వీరికి కొంత ప్రతికూలతను ఇస్తారు. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మార్పులు వస్తాయి. అలాగే స్థానచలనం కూడా ఉంటుంది. వీరికి ఈ జూన్ వరకు గురుబలం కొంత ఉన్నప్పటికీ ఈ లోపల వీరు వివాహ ప్రయత్నాలు సీరియస్గా చేసినట్లయితే ఫలిస్తాయి. కొత్త వ్యాపారాలు, ఏదైనా జాయింట్ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారు వీరు ఈ జూన్ వరకు ప్రారంభించుకుంటే అవి వృద్ధిలోకి వస్తాయి, లాభంలోకి వస్తాయి. జూన్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు కొత్త వెంచర్లు ప్రారంభించకండి. అలాగే మీరు ఎక్కడ దయచేసి అప్పులు చేయకండి, అలాగే అప్పులు ఇవ్వకండి. ఈ రాశివారు ముఖ్యంగా అక్టోబర్ తర్వాత వీరికి మళ్ళీ గురువు కొంత అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ నుంచి మీకు కొంత ఉద్యోగంలో అభివృద్ధి, ప్రోత్సాహకరం, లాభకరంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి మీకు ప్రమోషన్స్ రావడం, ఇంక్రిమెంట్స్ చేసే వృత్తిలో మీరు ఆశించిన ఇంక్రిమెంట్స్ రావడం ఇలా జరుగుతాయి. రాజకీయ రంగం వారికి, ఈ రాశి వారికి జూన్ వరకు చాలా అనుకూల సమయంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి మళ్ళీ వీరికి పదవులు లభించడం, గుర్తింపు రావడం ఉంటుంది. అలాగే ఈ రాశిలో వీరికి గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు కూడా మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. సినీ రంగం వారికి, కళారంగం వారికి ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వారు కూడా విశేషమైన గుర్తింపు ఈ జూన్ లోపలే ఖచ్చితంగా లభించి తీరుతుంది. అలాగే ఈ రాశిలో వారికి ఇల్లు కట్టుకోవాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా అక్టోబర్ నుంచి మంచి సమయంగా ఉందని చెప్పవచ్చు. కొంత వ్యక్తిగత జాతకాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.